గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. ఐఎమ్ మనస్విని. ఈరోజు మేమైతే చెక్కలు అయితే చేసుకుంటున్నాం, హోమ్ మేడ్. ఇది ఎలా చేయాలి అదంతా మా మమ్మీ అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంది. హాయ్ గాయ్స్, ఫస్ట్ అయితే మనం చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పు అయితే 2 hours నానబెట్టాలి. తర్వాత 2 hours నానిన తర్వాత ఒక బౌల్లో వరిపిండి నేనైతే 1 kg తీసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేడి నీళ్ళు కాచి బాగా నీళ్ళు మరగనిచ్చి దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇలా కలుపుతున్నాము. మనం ఎంత బాగా కలిపితే చెక్కలు కూడా అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. దీంట్లో మనం వెన్నపూస కూడా వేసుకుంటే మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. చెక్కలు చేయాలంటే ఒక 3 members అయితే కావాలి. ఒకళ్ళు ఉండలు చేస్తుంటే ఇంకొకళ్ళేమో ఆ చెక్కల్ని ప్రెస్ చేసి ఒక ప్లేట్లో పెడతారు. ఇంకొకళ్ళేమో ఫ్రై చేయడానికి. ఇక్కడైతే మేమైతే ఫ్రై చేస్తున్నాం. చెక్కలు బాగా వస్తున్నాయి అంటే అది మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బుడగల్లాగా వస్తే బాగా వచ్చినట్టు, క్రిస్పీగా వస్తుంది. అప్పుడు మనం పిండి కలిపేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ అయినా సరే కొంచెం చెక్కలు రావడానికి సరిగ్గా రావు. మీరు ఎప్పుడైనా చెక్కలు చేశారా? కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఈ చెక్కలు అయితే ఫ్రీక్వెంట్గా చేసుకుంటాం. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చేస్తారు. అందరికీ ఇష్టం కూడా. ఈవినింగ్ స్నాక్స్ కింద లేదంటే పిల్లలకి బాక్స్లో స్నాక్స్ కింద కూడా మనం వాడచ్చు. మేము ఏదైనా సరే ఇంట్లో చేసుకోవాలనుకుంటే అందరం కలిసి ఒక్కొక్క పని చేసుకుంటాము. మీరు అలాగే చేసుకుంటారు కదా. మేమైతే కేజీ పిండి తీసుకున్నామని చెప్పాం కదా. మాకు మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2 hours అయితే పట్టింది. మంచిగా మాట్లాడుకుంటూ వీకెండ్స్లో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక 10-15 days దాకా మనకైతే స్నాక్స్ ఉంటాయి ఇంట్లో. ఈవినింగ్ టీ తాగాక కూడా స్నాక్స్ లాగా తినచ్చు. లేదంటే పిల్లలకి బాక్స్లో స్నాక్స్ కూడా ఇస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే బయట ఆయిల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనకు టెన్షన్ ఉండదు. మన ఇంట్లో మన చేతులతో మన మంచి ఆయిల్తో చేసుకుంటాం కదా. అందుకని ఏదైనా ఇంట్లో చేసుకుంటే మంచిది. ఎప్పుడైనా పర్వాలేదు, ఇట్స్ నాట్ ప్రాబ్లం. మేమైతే ఎప్పుడైనా పండగలున్నా, ఎవరైనా ఇంట్లో బర్త్డే ఉన్నా, యానివర్సరీస్ ఉన్నా ఇలా కలిసి చేసుకుంటాం. ఓసారి చెక్కలని, లేదంటే చెకోడి అని, లేదంటే కజ్జికాయలని, కొమ్ములని, బెల్లం కొమ్ములని, అలా ఏదైనా సరే ఒక ఐటెం అనుకొని డిసైడ్ చేసుకొని దాన్ని అందరం కలిసి షేర్ చేసుకుంటాం. మనం ఎంత కష్టపడి చేస్తామో తర్వాత అవి తింటుంటే ఆ టేస్ట్ కూడా మనకి అలాగే అనిపిస్తుంది. మీకు ఇలాగే అనిపిస్తుందా? ఫైనల్గా అయితే మన చెక్కలైతే టేస్టీ క్రిస్పీ యమ్మీ యమ్మీ చెక్కలైతే రెడీ అయిపోయాయి.
నేనైతే ఇక్కడ మొత్తం 2 అవర్స్లో ఫ్రై చేసింది, మొత్తం ఉండలు చేసింది కట్ట అక్కడక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసి అయితే పెట్టాను. ఆయిల్లో వేసాక ఇలా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఈ చూపెడుతున్న దానికన్నా ఇంకా కొంచెం కలర్ రావాలి. ఇలా మనం తీసేసామంటే ఈ కలర్లో వైటిష్గా ఉంది కదా, ఎల్లోయిష్గా, అలా తీసేస్తే క్రిస్పీ ఉండదు. ఒక 1 day 2 days కల్లా మెత్తపడిపోతుంది. అది టేస్ట్ ఉండదు మనకి. ఇదైతే పర్ఫెక్ట్ కలర్. ఫైనల్గా అయితే టేస్టీ చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఎవరెవరికి చెక్కలు ఇష్టమో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టచ్ బై గైస్. నెక్స్ట్ వీడియో గంట మర్చిపోకండి.